మొన్నటి వరకు థియేటర్స్ ఇష్యూ అటో ఇటో అది సెట్ అయింది అనుకునే లోపు ఇప్పుడు తెలంగాణ టికెట్స్ రేట్స్ పై సస్పెన్స్. ఇంతలోనే పవన్ కళ్యాణ్ సభ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా పెద్ద సినిమాను సమస్యలను వదిలిపెట్టట్లేదు. ఇటు రేవంత్ సర్కార్ డెసిషన్, అటు పవన్ సభ ఎఫెక్ట్ పెద్ద సినిమాపై ప్రభావం చూపించనుందా? ఏపీలో పెద్ద మూవీ టికెట్ సేల్ స్టార్ట్ అయింది. ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి. తెలంగాణలో మాత్రం పెద్ద సినిమా టికెట్ రేట్స్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక్కడ ఇంకా ప్రీమియర్ షోలకు టికెట్ రేట్ల పెంపునకు పర్మిషన్ రాలేదు. తెలంగాణలో స్పెషల్ ప్రీమియర్ షోలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సందిగ్ధత ఇలా కొనసాగుతూ ఉండగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్ లో పవన్ మీటింగ్ పెట్టడం మరింత హీటును పెంచుతోంది. దీంతో తెలంగాణలో పెద్ద సినిమాపై పొలిటికల్ ఎఫెక్ట్ పడుతుందా అన్న చర్చ మొదలైంది. పవన్ సభపై తెలంగాణ వాదులు, రాజకీయ పార్టీలు రియాక్ట్ అవ్వడం చూస్తుంటే ఈ పరిణామాలు పెద్దికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తాయేమోనన్న టాక్ వినిపిస్తోంది. జూన్ 2న ఏదైనా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయితే ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ అయ్యే పెద్ద మూవీపై ప్రభావం పడొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈసారి తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంపు విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం కూడా చర్చకు దారితీసింది. దీనికి రాజకీయ పరిణామాలే కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ముందుగా హైదరాబాద్ లో ప్లాన్ చేసిన పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సడన్ గా విజయవాడకు మార్చడం కూడా ఈ టెన్షన్ వల్లే అని ఇండస్ట్రీలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. బాబాయ్ సభ, అబ్బాయి సినిమా రిలీజ్ ఏం జరగబోతోందనేది సస్పెన్స్ గా మారింది. ఈ కాంట్రవర్సీ పెద్ద సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపితే ఆశించిన కలెక్షన్స్ తగ్గొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తెలంగాణలో ఇకపై పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెరగవా? హైక్స్ విషయంలో నిర్మాతలే ఓ నిర్ణయానికి వస్తున్నారా? పెద్ద సినిమాకు కూడా రేట్లు ఇక పెరగనట్లేనా? సంక్రాంతి టైంలో జరిగిన కోర్టు ఇష్యూస్ కారణంగా ఇకపై రేట్ల పెంపు ఉండదా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టికెట్ రేట్స్ హైక్స్ లేకుండానే పెద్ద సినిమా రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది.